ముందుగా నా పేరు కిషోర్. ఆ, నేను నా వైఫ్ బెంగళూరు నుంచి అనంతపూర్కి వచ్చాము. ఆ, మేము వచ్చిన ఆలోచన ఒక్కటే, ఇక్కడ అనంతపూర్లో వచ్చి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచనతో దేవుడు మమ్మల్ని ఇక్కడికి నడిపించినాడు. ఇక్కడ వచ్చినప్పటికీ మాకు పర్టికులర్గా ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ఒక కన్ఫర్మేషన్ లేకుండే. అప్పటికి ప్రార్థనలో దేవుని మీద నమ్మకం పెట్టి ముందుకు నడుస్తున్నప్పుడు దేవుడు ఒక సెలూన్ షాప్ పెట్టే ఆలోచన ఇచ్చినాడు. అయితే ఒక సెలూన్ కంపెనీ నుంచి ఒక అవుట్లెట్ తీసుకొని గుంటకల్లో ఒక సెలూన్ స్టార్ట్ చేసినాము. కానీ సెలూన్ స్టార్ట్ చేసిన ఒక వారం లోపలే ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అక్కడ లోకల్ నాయ్ బ్రాహ్మిన్స్ అంతా కలిసి, టౌన్లో ఉన్న లోకల్ నాయ్ బ్రాహ్మిన్స్ అంతా కలిసి ఒక ర్యాలీ తీసినారు. ఈ కార్పొరేట్ కార్పొరేట్ ఆర్గనైజేషన్ ఉన్న సెలూన్స్ని క్లోజ్ చేయాలని. సో వాళ్ళు ర్యాలీ ఒక స్టార్ట్ పాయింట్ నుంచి ఊరి చివరి నుంచి ఇంకో ఎండ్ వరకు తీసి వచ్చి లాస్ట్కి మా షాప్ ముందర దాదాపు 150 to 200 పీపుల్ ధర్నా చేసుకుంటూ కూర్చున్నారు. కానీ మన దేవుడు చాలా నమ్మక కలిగిన దేవుడు. ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. సో మనకు రోమికి రాసిన 8 అధ్యాయం 28 వచనంలో దేవుడు చెప్తా ఉన్నాడు, అండ్ వీ నో దాట్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు దెమ్ హూ లవ్ గాడ్ అండ్ హూ ఆర్ కాల్డ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్. ఈ వాక్యం ధ్యానించినప్పుడు చాలా దేవుడు ఎంతో బలపరుస్తూ ఉంటాడు. అక్కడ చుట్టూ పరిస్థితి ఎలా ఉందంటే, వీళ్ళు నాయ బ్రాహ్మణులంతా ఈ మన షాప్ని పర్మనెంట్గా క్లోజ్ చేయాలన్న ఆలోచనతో అక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఎంతో అద్భుత రీతిలో ఆయన కృప ద్వారా షాప్ అయితే వాళ్ళు ముయించలేకపోయినారు. కానీ ఆ ధర్నా నెక్స్ట్ డే నుంచి మన షాప్కి ఎంతో పబ్లిసిటీ వచ్చింది. న్యూస్ పేపర్లో రావడం, అలానే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ రావడము ఆ ధర్నా గురించి. నెక్స్ట్ డే నుంచి షాప్ బిజినెస్ ఎంతో గ్రో అయింది. సో దానికి దేవునికి ఎంతో స్తోత్రము, ఎంతో ధన్యవాదాలు. అదే విధానంగా పాస్టర్ గారు ఎంతో రెగ్యులర్గా టచ్లో ఉంటూ అడుగుతూ ఉన్నారు ఎలా జరుగుతుంది. పాస్టర్ కంటిన్యూస్గా ప్రేయర్ చేస్తూ ఉన్నారు. సంఘం అంతా మీరు ప్రేయర్ చేస్తూ ఉన్నారు. మీ అందరికీ ఎంతో ధన్యవాదాలు. ఇంకో విషయము, మేము అనంతపురం నుంచి ఇక్కడికి మూవ్ అయినప్పుడు ఏ చర్చ్కి వెళ్ళాలా తెలియదు. అయితే ప్రార్థన చేస్తూ ఉన్నాము, దేవునిలో ఆత్మీయంగా బలపరచడానికి ఒక చర్చ్ని దేవా మమ్మల్ని చూపియండి అన్నప్పుడు దేవుడు అద్భుత రీతిలో ఈ చర్చికి నడిపాడు. మీరందరూ ఎంతో యాజ్ అ చర్చ్ ఫ్యామిలీ ఎంతో బాగా వెల్కమింగ్ ఉంటూ, పాస్టర్ గారు కూడా చాలా చక్కగా మాట్లాడుతూ ఆత్మీయంగా ఎంకరేజ్ చేయడము. అలానే మేము ఇక్కడ వచ్చినాక ఒక 3-4 మంత్స్కి మా అమ్మగారు బాత్రూంలో స్లిప్ అయ్యి నైట్ 12 o'clockకి పడిపోయారు. అయితే కాళ్ళు చేతులు 2 ఇరిగాయి. తనకు 75 ఏజ్. ఆ ఏజ్లో ఆ స్థితికి రావడము చాలా క్రూషియల్. తను దాదాపు 2 to 3 months బెడ్లోనే ఉన్నారు. పాస్టర్ గారికి చెప్పినప్పుడు పాస్టరు బ్రదర్స్ ఇంటికి వచ్చి ప్రేయర్ చేసినారు. దేవుడు ఎంతో అద్భుత రీతిలో మళ్ళీ అమ్మని తిరిగి లేపి, మీ అందరి ప్రార్థనల వల్ల అమ్మ తిరిగి మళ్ళీ నడుస్తూ ఉంది. దానికి కేవలం దేవునికి స్తోత్రము. నా కొరకు, నా కుటుంబం కొరకు, బిజినెస్ కొరకు ప్రార్థనలో పెట్టుకోండి. థ్యాంక్ యూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. బ్రదర్ పేరు కిషోర్, టీవీ టవర్ దగ్గర ఉంటారు. ఒక 6 నెలల నుంచి వస్తూ ఉంటున్నారు. షాప్ పెట్టారు. అయితే కొన్ని కార్పొరేట్ అనేటువంటి పరిస్థితులు కలగడం వలన అక్కడ లోకల్గా ఉంటున్నటువంటి వారు కొద్దిగా ఇబ్బంది కలుగజేశారు. అయితే దేవుడి మహాకృప, దేవుని చిత్తము ద్వారా ప్రారంభించబడింది. దేవుని వాక్యము ద్వారా వీళ్ళ నాన్నగారు పరిచారకుడు,
చాలా చర్చెస్లో ఆయన ఇంతకుముందు పరిచయం చేశాడు ఒక సంస్థ ద్వారా. ఆ తర్వాత చాలా చోట్ల చర్చెస్ కట్టారు. వీరు పెద్ద కుటుంబం, 4-5 మంది ఉన్నారు, గుర్తుకులేదు. సో కొన్ని చర్చెస్ను కూడా వీళ్ళ బ్రదర్స్ కొద్దిగా వాళ్ళు సపోర్ట్ చేస్తూ పరిచర్యలో చేస్తూ ఉంటున్నారు. వారి కుటుంబమును వారి జీవితాలను దేవుడు దీవించునుగాక. దేవుడు వారి కుటుంబాన్ని దీవించి సంతానమును కలగజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి